అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం, భద్రతా బలగాలిదే. ఓకే, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం, భద్రతా బలగాలిదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి, త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ, రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారులు హాజరు, భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం, ఐరాస సెక్రటరీ జనరల్. ఇరు దేశాలు సమన్వయం పాటించాలి చైనా. బాబా 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 ఏమి చెప్తా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధులు పరస్పర ఆరోపణలు, జమ్మూ కాశ్మీర్ రేఖ వెంట 5 రోజులు పాక్ కాల్పులు. చైనా వాడు ఏం డబల్ గేమ్ ఆడుతున్నాడు చూసారా. అంటే వెనక నుంచి పాకిస్తాన్ని ఉసుకొల్పుతాడు, వెనక నుంచి పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తాడు, వెనక నుంచి పాకిస్తాన్కి మీరు యుద్ధంకి వెళ్ళండి అని చెప్తాడు, కెలుకుతుంటాడు వెళ్ళి వెనక నుంచి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చేసరికి ఇక్కడ మీరిద్దరు సమన్వయం పాటించండి, గొడవలు ఆడుకోకండి. కొంచెమైనా బుర్ర ఉందా చైనా? నాకు అర్థమైతే లేదు. అంటే ఆ కప్పలు బల్లిలు అవి తిని బుర్ర ముద్దుబారిపోయిందేమో. పాకిస్తానోడు ఎంత శత్రువో మాకు, వాడికంటే ఎక్కువ శత్రువు నువ్వు, వాడికంటే ఎక్కువ శత్రువు చైనా వాడు. పాకిస్తాన్ ఎంత ఉంది? గింత ఉంది. మొన్న కేసీఆర్ గారు అన్నట్టు తీసి కొడితే మళ్ళీ లేవడానికి ఒక 100 సంవత్సరాలు పడుతుంది. కానీ చైనా వాడు కనిపించిన దొంగ. ఇక్కడ ఏమైందంటే పాకిస్తాన్ ఆక్రమించేసినటువంటి మన సరిహద్దు భూమిని, సగం భూమిని చైనా వాడికి గిఫ్ట్గా ఇచ్చింది. మరి సమన్వయం పాటించాలని మధ్యవర్తి ప్రకటించిన ఎదవా మనం ఎందుకు తీసుకున్నావు పాకిస్తాన్ వాడి దగ్గర ఆ భారతదేశ భూభాగం గిఫ్ట్గా? అంటే ఇంత డబుల్ గేమ్ ఆడుతున్నావు చూడు దేశాలు. సో మనము దేశంలో ఉన్నటువంటి మనము పాటించాల్సిన అంశం ఏంటంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇటు పాకిస్తాన్ నుంచి మనకు ముప్పు ఉంది, ఇటు చైనా వాడి నుంచి కూడా ముప్పు ఉంది. ఇక్కడ ఏదో మధ్యవర్తం పాటించి ఇరు దేశాలు సమన్వయం పాటించాలని చైనా చెప్పిందని చెప్పేసి చైనా గొప్పది లేకుంటే చైనా పెద్ద మనిషి తత్వం అంత సోది సొల్లు. పాకిస్తాన్ వాడి కంటే ఫస్ట్ చైనా వాడికి తగలాల. చైనా వాడికి తగిలితే పాకిస్తాన్ వాడు భయపడతాడు. ఈ పాకిస్తాన్ ఎంత ఎగిరెగిరి పడుతున్నాడు, ఎంత వావరక్షణ చేస్తున్నాడు, దానికి కారణం చైనానే. చైనా అండ చూసుకొనే పాకిస్తాన్ వాడు ఎగురుతున్నాడు. చైనాకి పడింది అనుకో గట్టిగా పిడి, పాకిస్తాన్ నోరు మూసుకొని భారతదేశంలో కలిసిపోతాడు. చైనా వాళ్ళని తన్నిండ్రు రా బాబు భారతదేశం వాళ్ళకి, మేమెంత మమ్మల్ని బతకని కూడా బతకనివ్వరు, సపోర్ట్గా భారతదేశంలో కలిసిపోతామని చెప్పేసి చైనా వాడికి తంతే పాకిస్తాన్ వాడు భారతదేశంలో కలిసిపోతాడు. వావరక్షణలు. అయితే మనం భారతదేశంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకొకటి ఏంటంటే, నేను జనరల్గా ఈ భారత్ పాకుల మీద జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడదామని నేను అనుకున్నా, కానీ భద్రతా విషయంలో నేను మాట్లాడట్లేదు. కానీ రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలు ఏంటి, ఒక్కొక్క ఆయుధం గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నా. అంటే నా దేశంలో ఉన్న ఆయుధాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నా దేశాన్ని కాపాడుకునే బాధ్యత నాది. పాకిస్తాన్లో ఏ యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్లో ఏ అస్త్రాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఏ రకమైన యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ఉంది, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది రోజుకొక యుద్ధ సామాగ్రి మీద మనం డిస్కషన్ పెట్టుకుందాం. దీనికి భారతదేశంలో ఆ యుద్ధ సామాగ్రికి భారతదేశంలో దీటైన సామాగ్రి ఉన్నాయా లేదా అనేది మాత్రం నేను చెప్పను, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ నేను బయటికి వెళ్ళబుచ్చలేదు. ఇది రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మన చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదలో కానీ లేకుంటే మన చుట్టుపక్కల ఎవరైనా కొంచెం అలా ఇలా కనిపించడానికి ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనది. మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన టైం వచ్చింది. ఇక మీడియా ఛానళ్ళకి చెప్తున్నా, రాజకీయ పార్టీలకు చెప్తున్నా, న్యూస్ ఛానళ్ళకి చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులకు చెప్తున్నా, అందరం కలిసికట్టుగా ఉందాము, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. ఇదే నేను ఈరోజు చెప్పాలనుకున్నట్టు వీడియో. సో పూర్తిగా నరేంద్ర మోడీ గారు అయితే ఖచ్చితంగా భారతదేశం ఆర్మీకే స్వేచ్ఛ ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఏదైనా అంటే జనరల్గా ఇంతకు ముందు కూడా ఇండియన్ ఆర్మీలో ఏదైనా ఎవరైనా డైరెక్ట్గా వస్తే మనం కాల్చని కూడా అనద్దు. ఎవరైనా ఇండియన్ ఆర్మీ వాడు అవతల దేశం వాడు మన దేశంలోకి వస్తే వితౌట్ పర్మిషన్ మనం ఫైరింగ్ చేయొచ్చు. ఆ స్వేచ్ఛ ఇండియన్ ఆర్మీకి ఉంది. అయితే ఇక పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాడు. ఇక మీరు చెలరేగొచ్చు, వాళ్ళపై ప్రతీకార చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి నిన్న భేటీ అయితే అయింది. చూద్దాం
ఇంకా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనం వేచి చూడాలి. ఏదైనా కూడా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన టైం వచ్చింది. థ్యాంక్ యూ.